అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆసరా పింఛన్కి సంబంధించి తాజా వార్త చూసుకుందాం. ఇంకా పింఛన్ రాలేదు, ఈ గవర్నమెంట్ పైన మీరు చాలా అసంతృప్తిగా ఉన్నట్టయితే ఒక లైక్ చేయండి. అప్పుడే తెలుస్తుంది ఎంతమందికి ఇంకా రాలేదు, ఎంతమంది అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళే మాత్రమే లైక్ చేయండి. ఇంకా పింఛన్ అందుకొని వాళ్ళు కూడా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే మనకు పింఛన్ ప్రతి నెల టెన్షన్ అనేసి హెడ్లైన్తో చూసుకోవచ్చు. జాప్యంతో అవస్థలు పడుతున్న లబ్ధిదారులు ప్రతి జిల్లాలోనూ ఇదే విధంగా ఉన్నది. ఈ జిల్లాలో పడుతున్నాయని కాదు, ప్రతి దగ్గర ప్రతి నెల 1 నుంచి 10 పంపిణీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాంటిది నెలాఖరు వస్తున్నా కూడా డబ్బులు ఇస్తలేరనేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. చాలామంది చాలా జిల్లాల్లో అవస్థలు అయితే పడుతున్నారు పెన్షన్ డబ్బులు చేతికి రాక. అయితే మరి ఈరోజు రేపు పక్కా మనకి డబ్బులు వస్తాయనేసి మనకు ఉన్నతమైన సమాచారం అయితే రావడం జరిగింది. మరి రేపు ఎల్లుండి డబ్బులు పడతాయా లేదా అన్న దానిపైన మనమైతే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. సాయంత్రం నేను ఇంకొక అప్డేట్ అయితే చేస్తాను అధికారుల దగ్గర నుంచి కొంచెం సమాచారం తీసుకున్నాక. సో పక్కా మిగిన వర్తగిన ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ఆసరా పెన్షన్ మరి ఇక పాతదే దిక్కు లేదురా నాయన అంటే కొత్తది ఇంకెప్పటి నుంచి వస్తుంది అనేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. దానిపైన అయితే ఎవరు కూడా నోరు మెదపడం లేదు. సో ఉగాది పండుగ కొత్తగా సందర్భంగా ఇస్తామని సమాచారం వచ్చింది, కానీ అది కూడా ఇవ్వలేదు. సో చూద్దాం మరి. ఇక మనము ఎదురు చూడాల్సింది. అండ్ మనము ఏంటంటే ఈ అసోసియేషన్ ఉంటుంది కదా, పెన్షన్దారులకు సంబంధించిన సంఘం ఏదైతే ఉంటుందో వాళ్ళ అధికారులతోటి మాట్లాడి కొంచెము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేసే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇదనమాట. పక్కా నేనైతే అప్డేట్ అయితే చేస్తాను సాయంత్రం లోపు. ఈరోజు అయితే పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.